నమస్కారం అండి. ఈ ఆలయ భూముల ఆక్రమణ పట్ల ఎలా ఖండిస్తున్నారండి మీరు? పాత నగరంలోని అన్ని ఆలయ భూములను హిందువులవే కాకుండా ముస్లింల ఒక దర్గాలను కూడా ఎంఐఎం పార్టీ ఒక ప్రోద్బలంతో ఎంఐఎం కార్యకర్తలు నాయకులు అందరు కలిసి ఎన్నో వందల ఎకరాల భూములను కబ్జా చేసుకుంటారు. ఈరోజు సనాతన హిందూ మేల్కొన్నాడు కాబట్టి దేశంలో ఏ మూలన్నా ఓ చిన్న దేవాలయం భూమిని కూడా ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తే కనుక రాబోయే రోజుల్లో దీని తీవ్ర ప్రభావం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ దీనిపై పోరాటం చేస్తుంది. హిందువుల్లో ఐక్యమత్యం తీసుకొచ్చి చైతన్యం తీసుకొచ్చి ఈరోజు మేము హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని అన్న ముందు మన దేవాలయాలను ముందు మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున ప్రతి ఒక్క హిందూతో మేము కోరేది ఒకటే, ఎందుకంటే ఇదంతా ముందు ఒక కాలంలో షక్కర్గంజ్ అనే పిలుపబడేది. షక్కర్గంజ్ అంటే మొత్తం పిట్టలోల బస్తీ ఉండే. 1992లో ఇక్కడ పెద్ద ఎత్తున మరణకాండ చేసి దేవాలయానికి సంబంధించి ఎకరాల కొద్ది భూమిని అన్యకాంతంగా కబ్జా చేశారు. కాబట్టి దీన్ని మేము పునః స్వాధీనం చేసుకుంటే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం.